ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొంది. ఢిల్లీ జంతర్ మంతర్ లో ఆ పార్టీ ఆందోళన చేపడుతోంది. ఆ పార్టీ చీఫ్ అభిజిత్ దీప్నే ధర్నా కోసం విదేశాల నుంచి వచ్చారు. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలపై పోరుకు దిగారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సిజెపి డిమాండ్ చేస్తోంది. జంతర్ మంతర్ తో పాటు పలు చోట్ల పోలీసులు మోహరించారు. భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. मानना है जो यहाँ पर मजदूरों की, जो युवाओं की बात कर रहे हैं। हमने सोशल मीडिया से देखा कि आज युवाओं के लिए कोई लड़का बात कर रहा है तो हम उसके समर्थन में हैं। धर्मेंद्र प्रधान के इस्तीफे की मांग पहली है, आप लोग उसका समर्थन करते हैं। सबसे पहला धर्मेंद्र प्रधान इस्तीफा दे, जो शिक्षा मंत्री है। शिक्षा मंत्री तो लगातार पेपर आप देख रहे हो, भारत में लगातार पेपर लीक हो जा रहे हैं। कहाँ पे सरकार बात सुन रही है युवाओं की? तो आप यहाँ से जंतर मंतर जाओगे? बिल्कुल पीछे धक्का मुक्की कर रहे थे। बिल्कुल आप अभिजीत से मिलना चाहते थे? बिल्कुल हमारा उनसे मिलने का एक था कि हम पूछेंगे कि आप क्या करना चाहते हो। वो जंतर मंतर पहुंच रहे। కాక్రోచ్ జనతా పార్టీ నిరసనకు పిలుపునివ్వడంతో ఢిల్లీలో హై టెన్షన్ నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీలో జంతర్ మంతర్ లో ఆ పార్టీ ఆందోళన చేపడుతోంది. ఆ పార్టీ చీఫ్ అభిజిత్ ధర్నా కోసం విదేశాల నుంచి వచ్చారు. నీట్, సిబిఎస్ఈ, సియుఈటి, ఎస్ఎస్సి పరీక్షల్లో అవకతవకలపై పోరుకు దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, కాక్రోచ్ జనతా పార్టీ అయితే ఆందోళన చేపడుతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా ఫాలోవర్లను సాధించినటువంటి సిజెపి పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఆయన ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద భారీ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆందోళన నిర్వహిస్తున్నటువంటి ఎన్టీఏ ఆధ్వర్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి పలు పరీక్షల పేపర్లు లీక్ కావడం, అనేక అంశాలపైన ఆయన ఆందోళన పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా మెడిసిన్ సంబంధించిన నీట్ పేపర్ లీకేజ్ కావచ్చు, సిబిఎస్ పేపర్ల వాల్యుయేషన్ అవకతవకలు కావచ్చు, సియుఈటి టెస్ట్ సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, ఎస్ఎస్సి డిటి పరీక్షల అవకతవకల పైన ఆందోళన పిలుపునిచ్చారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా, మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో పనిచేసినటువంటి అభిజిత్ దీప్కే ఈ నిరసన కార్యక్రమానికి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు పలువురు వస్తారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకవైపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున కూడా పోలీసు బలగాలను మోహరించారు. ఢిల్లీలో పలు ప్రాంతాల్లో కూడా బందోబస్తు పటిష్టం చేశారు. ఇప్పటికే ఒకవైపు ఇటు ఎక్స్ లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, దాదాపుగా 2 కోట్ల మందికి పైగా ఫాలోవర్లను సాధించినటువంటి అభిజిత్ దీప్కే ఈ కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలపైన మండిపడుతున్నారు. గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఐటీ సెల్ లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి అభిజిత్ దీప్కే ఇప్పటికే ఈ కేసు దీనికి సంబంధించిన విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ఈ ఇష్యూస్ పైన, కేంద్ర ప్రభుత్వ వ్యవహారాల శైలి పైన ఆందోళనకు ఒకవైపు అసంతృప్తికి విద్యార్థులు ఉన్నటువంటి ఇష్యూస్ ని కూడగట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. జెన్జీ అంతా కూడా కదిలి రావాలి, ప్రభుత్వం పైన ఉద్యమం చేయాలని చెప్పేసి ఏదైతే అరవింద్ కేజ్రీవాల్ చెప్తూ ఉన్నారో దానికి మద్దతుగానే ఆ తర్వాత రోజుల్లోనే ఈ అభిజిత్ దీప్కే సిజెపిని స్థాపించిన కొద్ది రోజుల్లోనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా దీనిపైన ఒకవైపు ట్రోలింగ్ జరిగింది. అందుకు అనుగుణంగా చాలా మంది యువత అంతా కూడా అందులో వైపు సబ్స్క్రైబ్ కావడం చేస్తూ వస్తారు. దీంతో ఈ రోజు సిజెపి చేస్తున్నటువంటి జంతర్ మంతర్ ఆందోళన తోటి ఏం జరుగుతుందో అని చెప్పేసి కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ పేపర్ లీకేజీ, నీట్ పేపర్ లీకేజీ కావచ్చు, సిబిఎస్ఈ వాల్యుయేషన్ అవకతవకలు కావచ్చు, ఎస్ఎస్సి డిజి పరీక్షల అవకతవకల పైన వీళ్ళు పోరాడుతూ ఉన్నారు. దేశంలో కోట్ల మంది యువత యొక్క భవిష్యత్తుని కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతుందనేది కూడా సిజెపి ఒకవైపు ఆరోపిస్తూ ఉంది. అందులో భాగంగానే అందరినీ ఈ ఆందోళనకు తరలి రావాల్సిందిగా, మద్దతు ఇవ్వాల్సిందిగా అభిజిత్ దీప్కే ఒకవైపు కోరుతూ ఉన్నారు. ఆయన ఢిల్లీకి చేరుకోవడంతో కూడా ఒకవైపు బందోబస్తును పటిష్టం చేశారు. ఢిల్లీకి వచ్చే ముందే ఢిల్లీకి వస్తే అరెస్ట్ చేస్తారు, తనను అదుపులోకి తీసుకుంటారని చెప్పేసి అనేక రకాలుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినటువంటి అభిజిత్ దీప్కే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీ పేరుతోటి దీన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీజ, రైట్, థ్యాంక్ యూ స్వామి.